అందరూ యేసయ్యని ప్రేమిస్తున్నారా? యేసయ్యని ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. ప్రేమిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆజ్ఞలను అనుసరిస్తాం. ఆజ్ఞలను అనుసరించి అవి క్రమంలో, నియంత్రణలో, లేక ఆజ్ఞలన్నిటినీ అంటే దేవుని మాటలను వింటూ మన ఉద్దేశాలను, మన ఆలోచనలన్నీ క్రమంలో పెట్టుకొని ఉండుట, ప్రేమించుట అనే విషయాలను దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. ప్రేమిస్తున్నాము అని చెప్తే సరిపోదు, కానీ ప్రేమించిన వారు చెప్పినట్లుగా మనము చేయవలసి ఉన్నది. ఆ యొక్క విషయాలను నేర్చుకుందాము. పరిశుద్ధాత్ముడే మనందరితో మాట్లాడి మన హృదయంలో నీరు కట్టి ఫలింపు జరిగించునుగాక. నిర్గమకాండము 16వ అధ్యాయము 28వ వచనం చూద్దాము. మోషేతో ఇట్లా, నేను మీరెన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరు. చాలమ్మ. దేవాతి దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవమని. మరి యేసు ప్రభు వారు ఏం చెప్తూ ఉన్నారు? ఆ మాటను కూడా చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనము. ముఖ్యమైన ఆజ్ఞ ఏది? అందుకైనా పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ముఖ్యమైనదియు మొదటిది అయిన ఆజ్ఞ. చదవండమ్మా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. చాలండి. దేవుడు మనతో చెప్పే మాట ఏంటి అంటే, ధర్మశాస్త్రములను, ఆయన చెప్పే ఆజ్ఞలను అనుసరించి నడవాలి అంట. అయితే అలా ఆజ్ఞలను అనుసరించి నడిచే వారందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లే అని మనం ఈ వాక్యాలను చూసి ఉన్నాం. అవునా? హల్లెలూయా. మరి ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు అంటే, నేను ప్రేమిస్తున్నా అని ఎత్తారు కదా, వారందరూ కూడా ఏం చేయాలి అంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను అనుసరించాలి అంట. హల్లెలూయా. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారో వారు ధర్మశాస్త్రం అంతటిని, లేక దేవుడు చెబుతూ ఉన్న ప్రతి ఆజ్ఞను అనుసరించి నడుచుకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా. హల్లెలూయా. మనము ప్రతిదినము బ్రతికే మన జీవితంలో మనము దేవుణ్ణి ప్రతి క్షణము ప్రేమించే వారిమిగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుచుకొనవలసిన వారముగా ఉన్నాము. హల్లెలూయా. ఆజ్ఞలలో ఏదైనా ఒక్కటైనా చేయలేకుండా ఉన్నట్లయితే మనము దేవుణ్ణి ప్రేమించని వారము. హల్లెలూయా. ప్రేమించకుండా ఉండేవారే వారి మాట వినరు. అవునా? ఇప్పుడు తల్లి ఇష్టమో, తండ్రి ఇష్టమో, లేక అలా మనం ఎవరైతే మనకి ఇష్టమైన వారు ఉంటారో వారు చెప్పింది చేస్తాం, వారికి ఇష్టమైనది చేస్తాం. వారు సంతోషపడేలాగా నడుచుకోవాలని వారికి కావలసినట్లుగా మనము తయారైపోతూ వాళ్ళకి ఇష్టమైన విధముగా నడుచుకుంటాం. మరి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము అని చెప్పే మనము దేవునికి ఇష్టము అంట ఆయనను ప్రేమించుటయే. ఆయన ప్రేమిస్తూ ఉన్నాము అని చెప్పిన మనము ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను అనుసరించాలి.
ఆజ్ఞలు ఒక్కటి కూడా ఆజ్ఞ చేయకుండా ఉండకూడదు. ప్రేమలో అన్ని ఆజ్ఞలు ఉన్నవి. ప్రేమలో అన్ని ఆజ్ఞలు ఉన్నవి. ఏంటి ఆజ్ఞలు? చెప్పండి, తెలిసినవి చెప్పండి. ఆయన ఆజ్ఞలు ఏంటి? ధర్మశాస్త్రము ఏం చెప్తుంది? 10 ఆజ్ఞలు. నరహత్య చేయగలరా? దొంగిలించగలరా? పొరుగు అని మీద అబద్ధ సాక్ష్యం చెప్పగలరా? ఆయన మీద ప్రేమ మనలో ఉండిపోయినప్పుడు ఇవన్నీ చేయము. అందువల్ల అంతటికి ఒకటే ఆజ్ఞ, ప్రేమ. హల్లెలూయా. మన మనసులో హృదయం నిండా ప్రేమ ఉండిపోతే అసలు మనం ఏం చెయ్యం. ఆ ప్రేమను బట్టి మరొకరిని ప్రేమించేలాగా ఉంటాము మన మనసు. ఇంకా ఆయన మనస్సు ఎలాగో ఉన్నదో, యేసు ప్రభువారి యొక్క మనస్సు ఎలా ఉన్నదో అలా చేసేలాగా మారిపోతాము. హల్లెలూయా. యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నారు కానీ కొట్టివేయడానికి రాలేదు అని చెప్పి ఉన్నారు. ఆయన ఎలాగున నెరవేర్చారు అంటే ఆయనలో ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చి ఉన్నారు. అందరినీ ప్రేమించి ఉన్నారు. తన తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన మన దేవుడు ఏమి చెప్తూ ఉన్నారో ఆయనను ప్రేమించి ఆయన సమస్తము జరిగించి ఉన్నారు. హల్లెలూయా. అందువలన ఆయన సమస్తము నెరవేర్చిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము అంటే, నేను ప్రేమిస్తున్నా యేసేని ప్రేమిస్తున్నా, యేసే అంటే నాకు చాలా ఇష్టము, ఆయన అంటే నాకు ఎంతో ప్రేమ అని ఇప్పుడు కూడా మనం ఎంతో ప్రేమగా ఆరాధించి పాటలు పాడి ఉన్నాం కదా. పాడారా? ప్రేమతో పాడారా? ఎంతో అనురాగముతో. అట్టి భాగ్యము మనకు ఉన్నందుకు ఎంతైనా ఆయనకి కృతజ్ఞులము. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో అనేక మంది పాడేవారు ఉన్నారు కానీ ప్రేమతో పాడేవారు చాలా తక్కువ. ఎక్కడైతే ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిస్తారో, ప్రేమతో ఆరాధిస్తూ ఉంటారో, మరి మధ్యలో ఉండిపోతానని చెప్పిన దేవుడు మన మధ్యలో ప్రతి క్షణం ఉంటూనే ఉన్నారు. హల్లెలూయా. మన మధ్యలో ఉండడం కాదు, మనల్ని కూడా పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ప్రతి ఆరాధనలో వెళ్ళిపోతూ ఉన్నాం. అసలు ఎలా అంటే ఇంకా చెప్పలేమన్నమాట. మరి మీరు చూస్తూ ఉన్నారో లేదో తెలియదు కానీ చూచే కన్నులు అట్టి భాగ్యాన్ని ఇచ్చినందుకు నేను ఎంతైనా రుణస్తురాలిని. హల్లెలూయా. పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయి పాడుతూ ఉన్నాము మనము. హల్లెలూయా. ఒక గుంపుగా ఒక మూల ఉండి ఆరాధిస్తున్నాం. మనదొక గుంపు అన్నమాట. అందరూ హృదయపూర్తిగా ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాగున అలా ప్రేమిస్తాము అని చెప్పి ఆరాధిస్తూ ఉన్నాము, సేవిస్తున్నాం, లేక హృదయపూర్తిగా చేస్తూ ఉన్నాము. కానీ ప్రేమిస్తూ ఉన్నామని చెప్పి ఎక్కడైనా చిన్న విషయాలలో ఒక్క ఆజ్ఞ అయినా చేయకుండా ఉండుట అసలు మనము ప్రేమించనట్లు. హల్లెలూయా. అసలు ప్రేమించినట్లే. ప్రేమించేవాడు ఖచ్చితంగా ఆయన ఏమేమి చెప్తున్నాడో అన్ని చేయాలి. ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలే కాదు కానీ కొత్త నిబంధన అంతా అనేకమైన ఆజ్ఞలు యేసు ప్రభువారు చెప్తూ వచ్చారు. మనము చూస్తూ ఉన్నాం. ప్రతి దినము మీకు వాక్యాలుగా వినబడుతూ ఉన్నాయి, బోధించబడుతూ ఉన్నది. ఆయన ఏం చెప్పారు, మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలను పరిశుద్ధాత్ముడు ప్రతి వాక్యాలలో మీకు బోధిస్తూ ఉన్నారు. దానిని బట్టి యేసు ప్రభువారి యొక్క మనసు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ఏంటో మనకి తెలుసు కదా, వినిపిస్తూ ఉన్నది కదా. అవన్నీ చేస్తూ పూర్తి చేయుటయే ఆయనను ప్రేమించటం. ఒక్కటైనను మరచిన ఎడలా, ఒక్కటైనను చేయలేకుండా ఉండిన ఎడలా ప్రేమించనట్లే. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ప్రేమించేవారు ఒక చోట ఎక్కడైనా దొరికిపోయారనుకో, భార్యాభర్తలు కానీ లేక ఏ రిలేషన్లో అయినా ఒక్క చోట అయినా, వాళ్ళకేమనిపిస్తుంది? ప్రేమ లేదా, అయిపోయిందని మొత్తం పక్కన పెట్టేయడమే. అవునా? ఒక్క చిన్న సందర్భం చాలు, ఒక్క చిన్న విషయం చాలు. అలాగునే అంతైను చేసి ఒక్కటి కోల్పోయినా
ప్రేమించనట్లే. ఆ ఒక్క చోట దొరికిపోయిన వారు అనేక మంది ఉన్నారు. మన యొక్క పితరులు బైబిల్లో అన్నీ చేసి ఒక్కటి చేయలేక, ఒక్క ఆశను, ఒక్క ఆలోచనను, మనసు పెట్టే ఆతృతను, లేక ఒక్క చిన్న విషయాలలో మొత్తము కోల్పోయి దేవునికి దూరముగా పాపములో పడిపోయిన వారు అనేక మందిని మనము చూడవచ్చును. హల్లెలూయా. అలాగునా నేను ప్రేమిస్తూ ఉన్నానని చెప్పే నీవు, ప్రేమిస్తూ ఉన్నానని ఆయనని ఆరాధిస్తూ గణపరుస్తూ సేవించే నీవు, సమస్తము ఆయన ఏమి చెప్తున్నాడో అన్ని ఆజ్ఞలు చేయవలసి ఉన్నది. హల్లెలూయా. మాటలను మనము చూద్దాం. ప్రేమిస్తూ ఉన్నాము అని చెప్పి దేవుని యొద్ద ఉండే, దేవుని కొరకు దేవుని యొద్ద నివసించే మనము అన్నీ చేయకుండా ఒక్కటెక్కడైనా కోల్పోతూ ఉంటే ఏ విధముగా మనమును దేవుని యొద్ద నుంచి తోలివేయబడుతూ ఉన్నాం, లేక పాపములో పడుతూ ఉన్నాం, లేక నరకమునకు, లేక సాతానుకు సంతతిగా ఎలాగున చిన్న విషయాల్లో మారిపోతూ ఉన్నారు అనే విషయాలను మనము చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలను చదువుదాం కదా. మీరెన్నాళ్ళు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును చేయకుండా ఉంటారు అని మోషే గారితో దేవాతి దేవుడు చెప్తూ ఉన్నట్లుగా చూసాం. ఒక్క విషయంలో కోల్పోయిన దేవుణ్ణి ప్రేమించకుండా ఉన్నట్లు అని మనము విని ఉన్నాము. అలాగునే ఆదిలో మొదటిలోనే అవ్వాదములు ఏం చేస్తూ ఉన్నారంట, సమస్తము దేవునికి ఇష్టమైనట్లుగానే నడుచుకుంటూ ఉన్నారు. అప్పుడు ఇంకేం పని ఉంది? ఏం లేదు. హాయిగా మొక్కలు నాటుకోవడం, అవి పెరుగుతుంటే వాటి నుంచి వచ్చే ఫలాలు లేక అవన్నీ తినడము, కూర్చొని దేవుడు వస్తూ ఉంటే ఆయనతో కలిసి ఆయనతో మాట్లాడుతూ ఆరాధించడం, సేవించడం, ఈ పని తప్ప ఇంకా వేరే పని లేదు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, ఇదిగో అవ్వా ఆదాము, సమస్తము నీకు అధికారం ఇచ్చాను, అన్ని సేద్యపరచుకొని తిను, అన్ని తిని ఈ ఒక్కటి మాత్రం నువ్వు తినమాక అని చెబుతూ ఉన్నప్పుడు సరే ప్రభు అని చక్కగా ప్రేమించాడు కదా. మనలాగే ప్రేమించి విని చేస్తాను అని చెప్పి అన్ని చక్కగా చేస్తూ దేవుడు ఏదైతే చేయొద్దు అని ఆజ్ఞగా ఇచ్చాడో అక్కడ క్లియర్గా ఉంది, ఆజ్ఞాపించాడంట. అంటే ఏంటి? ఖచ్చితం, ఖండితం అని. మనకు కూడా చాలా ఆజ్ఞలు వినిపిస్తూనే ఉంటాయి. ఆజ్ఞ అంటే ఏంటి? ఇది తప్పక చేయవలసినదే అనే మాటను మన యొక్క ఆదాముతో చెప్పినప్పుడు సరే అని వారు ఆలకించి ఒక్క చిన్న సమయంలో, చిన్న విషయంలో దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి పాపము చేసిన వారిగా, చేయొద్దు అనే దానిని చేసిన వారిగా, ఆ యొక్క పండుని తినిన వారిగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ఒక్క చిన్న ఆజ్ఞ అతిక్రమించటము మూలముగా దేవునికి దూరముగా వెళ్ళిపోయినట్లుగా, శాపమును పాపమును తెచ్చుకునిన విధముగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క చిన్న ఆజ్ఞ ఎలాంటి సమయంలో ఆ యొక్క అవ్వ ఆదాములు చేయలేకపోయారు అంటే, వారికి ఉంటుంది దేవుని మాట వినాలని, వారికి ఉంటుంది దేవుని హృదయపూర్తిగా ప్రేమించాలి అని. మనకి లాగా ఉంటుంది నేను ప్రతిరోజు దేవుడు చెప్పేదే వినాలి, వేరొకటి వినకూడదు అని ఆ రోజు కూడా అవ్వ ఆదాము ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని వచ్చి ఉంటారు. దేవుడు ఏది చెప్తాడో అదే చేయాలి, వేరేది అస్సలు చేయకూడదు, ఆయన ఆజ్ఞ అనుసరించాలని వచ్చి ఉంటారు. కానీ ఒక చిన్న ఆలోచన నియంత్రణ, ఒక చిన్న క్రమము, ఒక చిన్న అణుచుకునే తత్వము లేక అది రమ్యముగా ఉండట చూచి ఎంత బాగుంటుందో చూద్దాము అని చెప్పే సాతాను ప్రేరేపితమైన మాటలకు లోబడి వారిని వారు కంట్రోల్ చేసుకోలేక స్లిప్ అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా తప్పిపోయినట్లుగా, పడిపోయినట్లుగా, శాపాన్ని తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం.
హల్లెలూయా. మనము కూడా మన దైనందిన జీవితంలో ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఈరోజు చాలా పరిశుద్ధముగా బ్రతికి ఈరోజు హృదయపూర్తిగా దేవుణ్ణి ప్రేమించాలి అనుకుంటాం. ప్రతి ఆదివారం చర్చికి వచ్చేస్తూ వాక్యాలు వినేసి ఇక నుంచి నేను పూర్తిగా మారిపోయి పరిశుద్ధంగా ఉంటా, దేవుడు ఏం చెప్తాడో అదే బల్ల గుద్దినట్లు దేవునికి అనుకూలంగా ఉంటాను అని చెప్తాము. కానీ ఎక్కడో చిన్న నియంత్రణ లేకపోవడం మూలంగా, చిన్న కోరికను అణుచుకునేది లేకపోవడం మూలంగా, మొన్న శుక్రవారం వాక్యం విన్నాము కదా, శరీర క్రియలను లయపరిచేటటువంటి ఆలోచన మనలో లేకపోవడం మూలంగా, వాటి మీద నియంత్రణ, క్రమము, పట్టు, అణుచుకునే తత్వము లేకపోవడం మూలముగా పాపము చేయవలసిన సమయం వచ్చినప్పుడు పడిపోయే వారినిగా ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. దేవుడంట చెడును, మంచిని, పాపమును, పరిశుద్ధతను మన కళ్ళ ముందే ఉంచాడు అంట, మన ఎదుటే పెట్టాడు అంట. ఎలా అయితే అవ్వాదాములు ఏదైనా తోటలో మంచి ఫలములు తినకూడనిది కూడా పెట్టి మీరు చేయొద్దు అని ఆజ్ఞ ఇచ్చాడో, అలాగునే ఎందుకు ఇచ్చాడు అంటే బిడ్డలు నన్ను ప్రేమించి వింటారా లేదా అని ఆయన చూస్తూ, అంటే ఎంతగా నన్ను ప్రేమిస్తారు అనే దానిని చూచుతూ అలాగున మన ముందు పెట్టిన చిన్న విషయాల్లో ప్రతిదినము ఎక్కడైనా పడిపోయి ఆజ్ఞను అతిక్రమించి ఆయనను ప్రేమింపలేని వారిగా మారిపోతూ ఉన్నాము. హల్లెలూయా. మన ముందే మనతోనే ఉంటవి ఏంటివి? పరిశుద్ధమైన జీవితము, పాపపు జీవితం రెండు మనతోనే పయనిస్తూ ఉంటవి. దేవుని ఆజ్ఞలు మనకి వినిపిస్తూ ఉంటవి. దేవుణ్ణి ప్రేమించాలి అనే విషయము మన ఆత్మకి తెలుసు, మనకి తెలుసు. అలాగునే సాతాను యొక్క బందీఖానాలు, వాడి యొక్క కుయుక్తులు కూడా మనతోనే ఉంటూ ఉంటవి. మన ముందే రెండునో పెట్టబడి ఉంటవి. ఏది మనము అంటే తీసుకుంటామో, చేయగలుగుతామో, స్వీకరిస్తామో అనే దానిని బట్టి ఒక మనిషి పతనము, ఒక మనిషి జీవము దాగి ఉంటవి. హల్లెలూయా. ఏదేను తోటలో కూడా రెండు పెట్టబడినప్పుడు అవ్వాదములు ఏది తీసుకున్నారు, ఏది సెలెక్ట్ చేసుకున్నారు, లేక ఎందులో వారు ప్రవేశించారు అనే దానిని బట్టి ఉన్నవి. హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడచి మీరెరుగరని, అలాగున మీరు విడచి తిరిగినట్లయితే మీ ముందే నేను శాపమును పెడుతూ ఉన్నా, ఆశీర్వాదమును పెడుతూ ఉన్నా. మీరు ఎందులో ప్రవేశిస్తారో మీ ఇష్టము, ఎందులోకి వెళితే దాని యొక్క ఫలము అనుభవిస్తారు. దీవెనలోనికి అనగా ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్లయితే దీవెనలో ప్రవేశించే వారిగా, ఆజ్ఞను మరచి జీవించినట్లయితే శాపములో ప్రవేశించే వారిగా ఉండిపోతారు అని దేవుడు క్లియర్గా వాక్యాలలో తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆది నుంచి అదే జరుగుతూ ఉన్నది. అవ్వ ఆదాముల ఏదేను తోట ఆ యొక్క సందర్భం నుంచి కూడా మనుష్యులకు అదే వస్తూ ఉన్నది. ఈరోజు కొత్తగా వచ్చినది కాదు. అప్పుడంటే ఏమి లేవు గనక వారు పరిశుద్ధంగా ఉన్నారేమో, ఇప్పుడు ఎన్ని పాపాలు వచ్చేసే, పాపంలో పడిపోక ఏం చేస్తాం అనుకునే యవ్వనస్తులు చాలామంది ఉంటారు. కానీ లేదు, ఆది నుంచి ఇప్పటి వరకు మన ముందు దేవుడు రెండిటిని ఉంచాడు. పరిశుద్ధతను ఉంచాడు, పాపమును ఉంచాడు, శాపమును ఉంచాడు, ఆశీర్వాదం
ఆశీర్వాదమును ఉంచాడు. ఎందులో నీవు ప్రవేశిస్తావో అది నీవే నిర్ణయించుకో అని నీ ముందు పెట్టాడు. ఎందులోకి వెళితే నీ జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా నా ప్రజలైనట్లయితే, నన్ను ప్రేమించేవారైతే మీరు నేను చెప్పు ఆజ్ఞలను ఖచ్చితముగా వినాలి, వింటే మీరు ఆశీర్వదింపబడతారు అనే విషయాలను ఖచ్చితంగా దేవుడు ఆదిలో నుంచి చెబుతూ వచ్చాడు. కానీ మేము క్రైస్తవులం, మేము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్న వారం, దేవుని జనము అని చెప్పి చిన్న విషయాలలో దేవుడు చెప్పే ఆజ్ఞను అతిక్రమించి దీవెన కాదు కదా శాపములోనికే ప్రవేశించే వారిగా ఆదిలో నుంచి ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ముందు కూడా రెండు వచ్చినప్పుడు అవ్వ ఆదాములు చక్కగా దీవెన కాకుండా శాపంలోనికి ప్రవేశించారు గనుక వారు దేవుని యొక్క సాన్నిధ్యమును కోల్పోయి శాపములోనే ఈ యొక్క పారంపర్య జీవితాలను కొనసాగించారు. హల్లెలూయా. ప్రియ సంగమా, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నా అని చెబుతూ ఉన్నా, నీవు నీ ముందుంచబడిన దీవెన శాపము అనే ఏ మార్గంలో నీవు ప్రవేశిస్తావు? శాపము అనే మార్గము దేవుని ఆజ్ఞ అతిక్రమించేదిగా ఉన్నది. దీవెనలోనికి వెళ్ళవలయును అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ ఆజ్ఞలన్నిటిని అనుసరించి దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఆలోచన, భావోద్వేగము లేక ఆశ, కోరిక లేక ఇంకా చిన్న వాటిని అణుచుకొనే నియంత్రించి ఆ టైంలో అవ్వకి సాతానుడు చెప్పినప్పుడు నేను చేయడం ఏంటి అని ఒక్క చిన్న, నేను దేవుడు చెప్పింది నేను తినొద్దు అన్నది నేను తినడం ఏంటి అని ఒక్క చిన్న విషయంలో ఆమె ఆలోచనను కానీ ఆమె కోరికను కానీ నియంత్రించినట్లయితే వేరేగా ఉండును. సంగమా, ప్రియా బిడ్డలారా, మీకు దేవుని పేరట చెప్పేది అదే. పాపము శాపము మన ముందు ఉన్నప్పుడు చేయవలసిన పరిస్థితి శరీరముతో మనకి ఖచ్చితంగా వచ్చినప్పుడు ఆలోచన నియంత్రించాలి, కోరిక అణుచుకోవాలి. ఆ యొక్క చెడులోనికి వెళ్లకుండా దేవుణ్ణి ప్రేమించిన వారమై మార్గము తప్పించబడి పరిశుద్ధతలోనికి, ఆశీర్వాదంలోనికి వచ్చిన వారమైతే మన జీవితము జీవంలోనికి వెళ్ళతది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున చేయలేక నశించిపోయారు అనేకులు. అలాగున అణచుకొని పాపము చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా చేయకుండా ఉండి పరిశుద్ధులుగా తీర్చబడిన వారు అనేకులను మనము చూస్తూ వింటూ ఉన్నాము. అవునా? మనకి అందరికీ తెలుసు వారి జీవితాలు. మనము కూడా పరిశుద్ధతలో ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదములో, దీవెనలో ఉంటాము. హల్లెలూయా. ఆది కాండము 6వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు చదువుదాం. అలాగున అవ్వ ఆదాములు శాపమును తెచ్చుకుని వారు ఉండిన తరువాత అవ్వ ఆదాముల యొక్క కుమారులు హేబేలు, కయ్యేను అదంతా అయిపోయిన తరువాత వానిలో నుంచి వచ్చిన జనము అంట, అప్పుడు ఉన్న స్త్రీలు చాలా అందముగా ఉండినప్పుడు దేవుని యొక్క కుమారులుగా సాతాను బిడ్డలుగా ఉంటూ ఉన్నా, అంటే ఒకప్పుడు లూసిఫర్ కూడా దేవుని కుమారుడుగా ఉంటూ ఉన్నాడు, దూతగా, పరిశుద్ధమైన దేవదూతగా ఉంటూ ఉన్నాడు. కానీ అతనిని తోలివేయబడినప్పుడు, అతన్ని తోసివేసినప్పుడు అనేకమైన వానిలో నుంచి వచ్చిన దుష్ట కుమారులుగా ఉండి వారు కూడా దేవతల రూపములో దేవుని కుమారులుగా వారును ఉంటూ అలాగున ఉండిన వారుగా ఉండి వారు భూమి మీద, అనగా ఒక మాట గుర్తుపెట్టుకోండి, లూసిఫర్ సంతతి అనుకోండి. ఆ బిడ్డలందరూ కూడా అంట మనుష్యుల యొక్క, మన యొక్క నరుల యొక్క ఆడబిడ్డలు మంచిగా ఉండడము చూసి వారిని వివాహము చేసుకుని పాపము జరిగిస్తూ ఉన్నప్పుడు, వారికి కుమారులు కలుగుతూ ఉన్నప్పుడు వారు ఎంతో బలవంతులుగా ఉండి ఉన్నారని కింద వచనాల్లో చూస్తూ 4వ వచనం, దేవుడు సృజించినది అవ్వ ఆదాము అనే మనుష్యులను సృజించి
వీరు ఇంత బలముతో ఉండాలి, ఈ విధమైన బలము, శక్తి, అందం, ఈ విధంగా స్ట్రక్చర్ అన్నీ ఇలాగున ఉండాలి అని దేవుడు ఒక మనిషిని ఒక విధంగా నియమించాడు. నువ్వు ఇలా ఉండాలి, నీవు ఎలా ఉండాలి, నీవు ఎలా ఉండాలి అని ఇలా తయారు చేసుకుని ఉన్నాడు. ఆయన రూపంలో ఎంత బలం కావాలో, ఎంత అందం కావాలో, ఇంకేమేం కావాలో మనిషికి ఏర్పాటు చేశాడు. కానీ మనుష్యుడు నరుల కుమార్తె, ఆ యొక్క దేవుని నరుల కుమార్తెలు ఆ దేవతల యొక్క కుమారులతో వివాహమాడి వారు అలాగున ఉన్నప్పుడు విరోధమైన పిల్లలు పుడుతూ ఉన్నారంట. ఎలాగున అంటే వారు చాలా సూర్యులుగా, మామూలు మనుషులేమో ఒకలాగా, అలాగున పుట్టిన వారు ఇంకొకలాగా ఉండిపోయి వారు వేరుగా కనిపిస్తూ ఉన్నారు అంట. హల్లెలూయా. అంటే అక్కడ దేవుని ఆలోచన నెరవేర్పు జరగటల్లా బిడ్డలు శరీరానుసారముగా పిల్లలు అవ్వాదం యొక్క సంతతి ఇలా ఉండాలని దేవుడు ఒక ఆలోచనలో ఉంటే, వీరు చేయకూడని పాపములు చేస్తూ వీరి ఆలోచన నియంత్రణ లేదు. నరుని యొక్క కుమార్తెలు మనుషులతో వివాహం జరిగించాలి కానీ వీరి ఆలోచన మించి ఆ బోర్డర్ దాటేసి లైన్ క్రాస్ చేసి ఆలోచనలు అన్నీ విడిగా చెడులోనికి ప్రవేశించి కుమారులతో వెళ్ళినప్పుడు సృష్టిలో జరగకూడని విరోధమైన విడ్డూరమైన బిడ్డలు వచ్చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞ అక్కడ తీర్చబడటల్లా, దేవుని ఆలోచన నెరవేర్పు జరగటల్లా. అప్పుడు ఏం చేశాడు? పాపం బాగా పెరిగిపోయిందని నోవాహు సమయంలో మొత్తటిని జల ప్రళయం ద్వారా ముంచేసినట్లుగా లేక ఉగ్రత వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఎక్కడైతే మనిషి ఆలోచనలు పరిధులు దాటుతూ ఉన్నాయో, ఆశలు దూరమైపోతూ ఉన్నావో, దేవుని ఆజ్ఞ కాకుండా ఇంకొకటి వచ్చి చేరుతూ ఉన్నదో, శరీరములు కలుగుచూ ఉన్న ఆలోచనలకు నియంత్రణ, క్రమము, ఒక కంట్రోలింగ్, ఒక భద్రత లేక ఒక లైన్ వరకే ఉండకుండా అవి తప్పిపోతూ ఉన్నవో, అక్కడ ఉగ్రత ఖచ్చితముగా వచ్చి పాడు చేసే విధముగా అయిపోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించిన వారు ఖచ్చితముగా దేవుడు ఏది చెబుతూ ఉన్నాడో, ఆయన ఆజ్ఞ ఏంటో, ఆయన మనస్సు ఏంటో ఎరిగి అక్కడ వరకే చేస్తారు. ఆయన చెప్పినదే చేస్తారు. ఇంకొకళ్ళని మోహపు చూపుతో గాని పొరుగు వాని భార్యను ఆశించుట తప్పు అనే ఒక ఆజ్ఞ ఉండగా అలాంటి పరిధులు దాటిన ఆలోచనలు కలగవు. అలాంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నవి అంటే దేవుని ఆజ్ఞను తప్పుతూ ఉన్నారు, దేవుని ప్రేమించకుండా వారు తొలగిపోయి ఉన్నారు గనక శాపగ్రస్తములో పడిపోయి ఉగ్రతలను తెచ్చుకొనుచు ఉన్నారు. హల్లెలూయా. చూస్తూ ఉన్నాము ఇప్పుడు అనేకమైన సంబంధాలు, ఒక పురుషునికి 4-5 స్త్రీలు, ఒక స్త్రీకి 4-5 పురుషులు, ఇలాంటి సంబంధాలు ఎందుకు కలుగుతూ ఉన్నవి? ఆలోచన నియంత్రణ ఉండదు, కోరిక అణుచుకునే ఒక క్రమము లేక దేవుడు ఏ విధముగా చెప్పాడు, ఒక భర్తకి ఒక పురుషుడికి ఒక స్త్రీయే, ఒక స్త్రీకి ఒక పురుషుడే అని చెప్పిన కట్టడలను మీరే, ఆ యొక్క లైన్ మీరేటటువంటి ఆజ్ఞ అతిక్రమణ అనే ఆలోచనలు కంట్రోలింగ్ లేని విధముగా వస్తూ ఉన్నవి గనుక శాపాన్ని తెచ్చుకునే వారిగా పరిస్థితి చేదాటిపోతూ ఉన్నది. ఇంకా పురుషుడికి 4-5 స్త్రీలే కాదు, పురుషుడికి పురుషులు ఉంటూ స్త్రీలకి స్త్రీలు ఉంటూ అట్లాంటి నీచమైన స్థితిలోకి, అంటే దేవుడు ఒక విధముగా ఆలోచించి మనిషిని సృజిస్తే దేవుని ఆలోచన మీరే విధముగా మించేసి దాటిపోయే విధముగా ఉంటూ ఉన్నారు గనక శాపమును తెచ్చుకొనుచు ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఈ పరిస్థితిని చూసి మొత్తాన్ని జలప్రళయంతో ముంచేశాడంట. హల్లెలూయా. అక్కడ దేవుడు చెప్పిన ఆలోచన కాకుండా, దేవుని ఆజ్ఞ కాకుండా వేరొక ఆజ్ఞ వస్తున్నదో నీవు శాపముతో మునిగిపోతావు. హల్లెలూయా. నీవు ఉగ్రత పాలవుతూ ఉంటావు. ఆజ్ఞలను వినినవాడే దేవుని ఆజ్ఞకు లోబడి ఆ యొక్క క్రమములో, నియంత్రణలో, అణుకువలో దేవుని యొక్క ఆజ్ఞ లోపల మాత్రమే ఉండేవాడికి సురక్షితము, ఆశీర్వాదము ఉన్నది. కానీ బోర్డర్ లైన్ దాటేస్తే మొత్తం ఉగ్రతే. హల్లెలూయా.
అన్ని బంధాలకి బార్డర్స్ ఉంటాయి. ప్రతి మనిషికి ఒక లైన్ ఉంటుంది. అది దాటి వెళితే ఖచ్చితంగా దేవుడు కూడా ఆ ఏదైనా తోటలో లైన్ ఏర్పరిచాడు. ఒకటి చెప్పాడు, వీటన్నిటిని ఏలు, వీటన్నిటిని అనుభవించు, తిను, ఒక్క దగ్గరికి మాత్రం రాబాక అని ఒక గీత గీసినట్లుగా చెప్పాడు. కానీ మనిషి కోరిక, ఆలోచన, మనిషి యొక్క ఆ నీచమైన స్థితి బార్డర్ దాటేస్తూ ఉన్నది. ఇప్పటికీ కూడా మనుషులు అలాగే చేస్తూ కోల్పోతూ ఉన్నారు. మనుషులతోనే వివాహం చేసుకొని ఉండాలి అని దేవుని ఆలోచన అయితే, దేవుని కుమారులతో వెళ్ళిపోయే నీచమైన స్థితిలోకి మనుషులు వచ్చినప్పుడు, ఆ లైన్ క్రాస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉగ్రత వచ్చి ఉన్నది. నీ జీవితంలో ఎక్కడైనా ఆజ్ఞ చిన్నదైన క్రాస్ చేసి వెళుతూ ఉన్నావేమో ఆలోచించుకో. ఒక్క చిన్న దాన్ని బట్టి ఉగ్రత వచ్చేస్తుంది, శాపం వచ్చేస్తుంది. ఎక్కడో లేవు, నీ ముందే ఉంచాడంట. శాపమును ఆశీర్వాదమును ఉంచాడంట. ఆజ్ఞలకు లోబడి నీవు జీవించినట్లయితే, దేవుని ప్రేమించినట్లయితే ఆశీర్వాదము పొందుకుంటావు. ఆ జనములోనే నోవహు కూడా ఉన్నాడు. దేవునికి లోబడిన నీతిమంతుడు అనే కింద వచనాలను చూస్తాము. అలాగున బ్రతికిన వాడు గనుక, దేవుని ఆజ్ఞను వినినవాడు గనుక ఆశీర్వాదములో ఉన్నాడు. హల్లెలూయా. బార్డర్ లైన్ క్రాస్ చేసిన ప్రతి ఒక్కడు మునిగిపోయి చచ్చిపోయాడు. ప్రియ సంగమా, మన ఆలోచన, మన బుద్ధి, మన ఆతృత అణుచుకోలేని స్థితిలో ఉండిపోతే శపించబడిన శాపగ్రస్తులమై నశించిపోయే వారిమిగా ఉంటాము. నీతిమంతుడివై నీవు దేవుని ఆజ్ఞను అనుసరించే వాడివి అయితే ఏ ఉగ్రతైనా రాని, ప్రపంచం మునిగిపోని నీవు తేల్తావు నోవాహు వలె. హల్లెలూయా. ఏమైపోని నిన్ను మాత్రం పైన తేలా చేస్తాడు. ఎందుకంటే నీవు ఆజ్ఞను అనుసరించావు కదా, ఎందుకంటే నీవు ఆశీర్వాదానికి వారసుడవు కదా. హల్లెలూయా. నీవు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు కదా, నీవు నశించిపోవు. తల్లి అయినా మరచునేమో కానీ ఆయన మనలను మరువక, మనల్ని అరచేతుల్లో చిక్కుకొని దాచుకునే దేవుడై ఉన్నాడు. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించే వాడివి అయితే ఆయనలో దాచుకుంటాడు. హల్లెలూయా. ఏది ఏమైపోని, కొత్త భూమి ఆకాశాలు రాని, నీకేమవ్వదు. ఎందుకంటే నువ్వు ఆయనలో ఉన్నావు కదా. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆయనతో అట్టి సంబంధాన్ని, అట్టి బాంధవ్యాన్ని ఎక్కడ కోల్పోతూ ఉన్నారు అంటే, ఆదిలో అవ్వాదములాగా చిన్న ఆలోచన, చిన్న ఆశను, చిన్న ఆ బోర్డర్ లైన్ క్రాస్ చేస్తే శాపమే. హల్లెలూయా. ఒక మాట చూడండి, సామెతలు 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. హల్లెలూయా. ఈ గోడలు ఏమీ లేకపోతే అన్నీ ఎలా వచ్చేస్తే మనం వింటూ ఉంటాం, పాస్టర్ గారు చెప్తూ ఉంటారు కదా. అలాగునే మనస్సు అణుచుకోలేకపోతే అంట ఆడి పరిస్థితి కూడా అన్నీ వచ్చేసి మొత్తం చండాలంగా అయిపోతూ ఉంటాం. హల్లెలూయా. ఈ అవ్వాదములు అణచుకొనలేని స్థితిలో, లేక మనం చూసిన ఇందాక ఆ యొక్క దేవతలతో పోయిన నరుల కుమార్తెల్లాగా అణుచుకొనలేని స్థితిలో, లేక సొదొమ గొమొర్రాలో లోతు ఉన్న ఊరిలో మనుషులు పురుషులతో, స్త్రీలతో వ్యభిచరించే వారిగా, పాపం అనే స్థానమే అక్కడ ఉన్నట్లుగా పరిస్థితి మారిపోయి, అట్లాంటి అణుచుకొనలేని, నియంత్రణ లేని, క్రమము లేని, దేవుడు అంటే భయము, భక్తి లేని, ఆజ్ఞను కొనసాగించే దేవుని మీద ప్రేమ లేని స్థితిలో ఉండిపోయినప్పుడు, అణుచుకోలేకపోతూ ఉన్నప్పుడు ఏమైపోయారు అంటే అగ్నిని కురిపించి నాశనం చేశాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ కంట్రోలింగ్ ఉండదో, ఎక్కడ కట్టడ ఉండదో, ఎక్కడ ఒక నియమము, ఒక నియంత్రణ, ఒక క్రమము, ఒక లైన్ అనేవి ఎక్కడ, ఒక కట్టడ అలాంటివి ఉండవో ఖచ్చితముగా మనిషి బోర్లా పడిపోతూ ఉంటాడు.
కట్టడ ఏంటి? ఆయన ఆజ్ఞే మన కట్టడ. హల్లెలూయా. ఎక్కడ దేవుని ఆజ్ఞలో అనుసరించేటటువంటి అట్లాంటి నియంత్రణ నీలో లేకపోయినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక విషయాల్లో సాతానుడు ప్రతి చోట ఉంటాడు అండి. శాపము ఆశీర్వాదం ప్రతి చోట ఉంటూనే ఉంటుంది. నువ్వు పెట్టే ప్రతి అడుగులో ఉంటుంది. నీవు పీల్చే, నీవు చూసే, నీవు నివసించే ఈ భూమి మీద ఖచ్చితంగా అవన్నీ ఉన్నవి నీలోనే ఉంచాడు. శరీరమేమో పాపము కావాలి అంటది, ఆత్మ ఏమో పరిశుద్ధత కావాలి అంటది. కానీ దేనిని గెలిపిస్తావు అనే దాని మీద నీ ఆశీర్వాదము ఉండిపోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీలోనే ఉంచాడు, నీ ముందు కాదు, నీలోనే ఉంచాడు. నీలోనే అన్నిటికీ ఒక క్రమము, ఒక కంట్రోలింగ్, ఒక నియంత్రణ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞకు లోబడి జీవించేవాడివి అయితే ఆశీర్వాదంలో నడుస్తావు. హల్లెలూయా. లేనప్పుడు శాపము, ఉగ్రత పొందుకునేవాడిగా ఉండిపోతావు. నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనం. మోషే గారు ఇశ్రాయేలీల యొక్క సమాజము లేక ఇశ్రాయేలీల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు చక్కగా అంతకుముందు వచనాలు 15, 14 ఇవన్నీ మనం ముందు అధ్యాయాలు చూస్తే అప్పుడే వాళ్ళ ముందు గొప్ప మిరాకిల్ జరిగింది. ఏంటి? సముద్రం పాయలైపోయి ఆరిన నేల మీద నడిచి వెంటాడుతున్న ఐగుప్తులు సముద్రంలో కలిసిపోయి చచ్చిపోయి దేవుడు అంతగా వారిని సంరక్షించి తీసుకువస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంట? వీళ్ళల్లో ఉన్న ఆకలి అనే యొక్క కోరిక అణుచుకోలేక దేవుని మీద సణుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ కోరిక, వాంఛ, ఆ ఆతృత, ఆ శరీరం పెట్టే బలహీనత ఏం చేస్తూ ఉన్నదంటే దేవుణ్ణి ప్రేమించే తత్వాన్ని దిగజార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. శరీరం పెట్టే ఆ ఆతృత ఏం చేస్తుంది? పరిశుద్ధతను కోల్పోయేలాగా, దేవుని ప్రేమను దాటేసేలాగా మనల్ని చేసేదిగా ఉన్నది. అలాగున ఇశ్రాయేలీలు సణుగుతూ ఉన్నారంట. అప్పుడే కదా అంత గొప్ప చూసినప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? మా దేవుడు ఎలా అయినా మమ్మల్ని పోషిస్తాడులే అని అది పక్కన పెట్టి దేవుని ఘనపరుస్తూ వారు ఉండాలి. కానీ అలా